కృష్ణా జిల్లా పెనమలూరులో కొందరు కుట్రపూరితంగా కేబుల్ టీవీ ప్రసారాలకు అంతరాయం కలిగేలా చేస్తున్నారని ఆరోపించారు సిటీ కేబుల్ ఎండీ సాయిబాబు. నిందితులను గుర్తించి చట్టపరంగా ముందుకెళ్తామన్నారు. పోలీసుల అండతో ఎలక్ట్రిసిటీ అధికారులు కేబుల్ వైర్లను కట్ చేస్తున్నారని అన్నారు అడ్వకేట్ మహేష్. దీనిపై ఎస్పీ డీజీపీకి ఫిర్యాదు చేశామన్నారు. తీవ్రమైన అంతరాయాలు జరుగుతున్నాయి. దీని వెనకమాల ఏముంది అనేది మేము అందరికీ పోలీసు అధికారులందరికీ దాని మీద కొద్దిగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది ఎందుకు జరుగుతుందో మేము త్వరలోనే దీన్ని ఛేదిస్తాం. అంతవరకు కస్టమర్లందరూ కొద్దిగా ఇప్పటివరకు సహకరించారు. ఇక చిన్న చిన్న అంతరాయాలు ఈ కటింగ్ల వలన జరుగుతున్నాయి. దానికి మా సిబ్బంది త్వరగానే దాన్ని ఇచ్చేస్తున్నాడు. బట్ ఫ్రీక్వెంట్గా జరుగుతున్న అంతరాయాలతో మీకు ప్రసారాలు కొద్దిగా ఇబ్బంది కలుగుతున్నమాట వాస్తవమే. దాన్ని మేము త్వరితగతిని దాన్ని పరిష్కరించడానికి మేము సాధ్యమైనంత త్వరలో కృషి చేస్తున్నాం. దీనికి మహేష్ గారు మా సంస్థ తరఫున లీగల్ అడ్వైజరు, ఈయన కూడా హైకోర్టు ద్వారా కానీ అన్నిట్లో కోర్టు ద్వారా దీన్ని పరిష్కరించడానికి ట్రై చేస్తున్నాము. దీని వెనకమాల రాజకీయ ప్రమేయం ఉందో ఏంటో అది కూడా మేము అన్వేషిస్తున్నాం. త్వరలోనే ఈ ప్రాబ్లంకి పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నాము. అంతవరకు కస్టమర్లందరూ సహకరించగలరు. కొంతమంది కుట్రపూరితంగా ఒక కూటమిగా ఏర్పడి ఈ సంస్థని నష్టం కలుగజేయాలి, సబ్స్క్రైబర్లకి ఛానల్స్ రాకుండా ఇబ్బంది పెట్టి ఆ సబ్స్క్రైబర్స్ని వేరే కేబుల్ నెట్వర్క్కి తరలించాలనే ఉద్దేశంతో కొంతమంది పోలీస్ అధికారులు అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ సహకారంతో విచ్చలవిడిగా పెనమలూరు నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 20 చోట్ల ఎంతో విలువైన కేబుల్ టీవీ నెట్వర్క్ వైర్లను ధ్వంసం చేసి అలాగే అక్కడున్న లోకల్ కేబుల్ నెట్వర్క్ ఆపరేటర్స్ని పోలీసులు కొంతమంది గూండాలు బెదిరించడం జరుగుతుంది. మీరు మాస్టర్ ఛానల్ కమ్యూనిటీ నెట్వర్క్ నుంచి బయటికి రండి, లేకపోతే మీ కేబుల్ వైర్లు ఒక్కటి కూడా బయట ఉండవు, పోల్ల మీద ఉన్నాయి కత్తిరించేస్తాము అని బెదిరించడం జరుగుతుంది. దీని మీద పెనమలూరు పోలీసులకి మా లీగల్ టీం నుంచి ఫిర్యాదులు కూడా ఇవ్వడం జరిగింది. ఒకళ్ళు చట్టబద్ధంగా ఒక వ్యాపారం చేసుకుంటుంటే దాన్ని కైవసం చేసుకోవాలనే కుట్రలకు ప్రభుత్వాధికారులు అయి ఉండి మీరు అడ్డుకోవాల్సింది పోయి మీరు నిస్సిగ్గుగా వాళ్ళకి సపోర్ట్ చేయడం అనేది ఎంత మాత్రం కరెక్టో మీరు కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. దీనిలో ఖచ్చితంగా చెప్తున్నాం, ఎవరైతే బాధ్యులైన పోలీస్ అధికారులు ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి ఏసీబీ వారికి అలాగే పై అధికారులకి హైకోర్టు దృష్టికి కూడా తీసుకెళ్ళి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతాం. చూస్తూ ఉన్నారు రోజు మీరు గత ప్రభుత్వంలో చేసిన పాపాలకి ఇప్పుడు ఎలా పోలీస్ అధికారులు బలైపోతున్నారో చూస్తూ ఉన్నారు. మీరు కూడా మీ జీవితాన్ని నాశనం చేసుకోవాలనుకుంటే ఇటువంటి కుట్రలకు ఈ మాఫియాలకు మీరు అడుగులకు మడుగులు వత్తండి. ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది మీకు కూడా, ఆ రోజును మిమ్మల్ని కాపాడడానికి ఎవరు ఉండరని చెప్పి మీరు తెలుసుకోవాలని చెప్పి హెచ్చరిస్తున్నాము.